దేవుని శోధన మనం అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండాలి. శోధిస్తాడు, ఆ శోధన నుంచి దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా కలిగిస్తాడు. కానీ మనం మనసు పెట్టి ఆలోచించాలి. కూర్చొని మనం ఆలోచించకుండా తొందరపడి మాట అనేసి అనుకోండి, అన్న మాట తిరిగి అప్పిచ్చిన తిరిగి వసూలు చేసుకోవచ్చు. కానీ ఒక మాట అనేస్తే తొందరపడి తిరిగి తీసుకోలేం. దెబ్బ కొట్టినా తిరిగి ఏమంటే క్షమించమని ఏదో రకంగా మాకు చేయొచ్చు. కానీ ఒక మాట అన్నామా దాన్ని తిరిగి తీసుకోలేము. అందుకనే మౌనంగా ఉండండి. ఒక్క మాట కూడా ఏది పడితే తొందరపడి మాట్లాడకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం శోధనను కలిగిస్తాడు దేవుడు, అలాగే శోధనను కలిగిస్తాడు అపవాది. అపవాది ఎందుకు కలిగిస్తాడు? కీడు చేసి దేవునికి దూరం చేయాలి. దేవుడు ఎందుకు కలిగిస్తాడు? మంచి చేసి ఇంకా తన దగ్గరకు తెచ్చుకోవాలని.